హాయ్ అండి. చెన్నైలోని ఒక ముఖ్యమైనటువంటి మ్యూజియం ఒకటి ఉంది. ఇది ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. అది చెన్నై రైల్ మ్యూజియం. ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంట్రన్స్ మీకు ఒక రైలు పెట్టిలాగా ఇచ్చారు. ఇందులోనే మరి టికెట్ కౌంటరు. టికెట్ వచ్చి 40 రూపాయలు. లోపల టాయ్ ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్కి కూడా ఇదే టికెట్. ఆ ఒక టికెట్ తోటే మనం మొత్తం ఈ మ్యూజియం అంతా చూడొచ్చు. మ్యూజియం ఎంట్రన్స్లో మీకు మ్యాప్ కనిపిస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్తే ఇలా ఉంటుందండి. ఈ లోపల అంతా కూడా మనకి మొత్తం అన్నీ కూడా ట్రైన్కి సంబంధించినటువంటి అన్ని భాగాలు కానీ, ట్రైన్ ఇంజిన్లు కానీ, అలాగే బోగీలు కానీ ఉంటాయన్నమాట. సో మీరు చూస్తున్నవన్నీ కూడా ఈ ట్రైన్ యొక్క ముందు భాగం యొక్క పెయింట్ లాగా వేయడం జరిగింది. ఇది చాలా 3 డైమెన్షనల్ వ్యూలో మనకు కనిపిస్తుంది. ఈ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ చెన్నై రైల్ మ్యూజియం. ఇందులోనే మనకి మ్యూజియం కనిపిస్తుంది. వెళ్దాం లోపలికి. సో ఇది మొత్తం మ్యూజియం అనమాట. ఇది మొత్తం 4 ఫ్లోర్లు ఉంటుందండి. మీరు చూసేది మొదటి ఫ్లోరు. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ కూడా చిన్న చిన్న మినియేచర్ రైళ్ళు అనమాట. ఇది గరీబ్ రథ్ అంట. ఇదంతా కూడా మినియేచర్ అంటే చిన్న చిన్న ఆట వస్తువులు లాంటివి అనమాట, అంటే బొమ్మలు లాంటివి. ఇది BGSLR-D దీని పేరు. ఇది ప్యాంట్రీ కార్ LHB అని చెప్పి మోడలు. ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని ట్రైన్స్కి నేమ్స్ అయితే మెన్షన్ చేయలేదండి. ఇది AC2 టైర్. మీరు AC బోగీలు చూసే ఉంటారు కదా, ఆ AC2 టైర్ మోడల్ అనమాట ఇది. ఇంకా మీ అందరికీ తెలిసిందే లేటెస్ట్ వందే భారత్ మోడలు. ఇది కాట్రా, న్యూఢిల్లీ అండ్ వారణాసి అనేటువంటి ప్లేసుల్లో తిరుగుతుందంట. ఇది మోడల్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ రియల్గానే నిజంగానే వందే భారత్ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ కోల్కతా మెట్రో అంటండి ఇది. ఈ కోల్కతా మెట్రో మోడల్ అండి ఇది. నవరత్న మహారాజాస్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది మహారాజా ఎక్స్ప్రెస్. లోపలంతా కూడా బాగా రిచ్గా కనిపించవచ్చు మరి మేబీ అది. MRVS ఫేజ్ 2 బోగీ అంటండి ఇది. ఇది కూడా మనకి మోడల్లో కనిపిస్తుంది. ఇది ఒక రకమైన మోడల్. దీని పేరు నేను చూశాను కానీ ఎక్కడ నాకు అవైలబుల్గా దొరకలేదు. తర్వాత అంత్యోదయ పెయింట్లెస్ కోచ్ అనమాట అండి. ఇది చాలా ఓల్డ్ కోచ్ అనుకుంటా. సో దాన్ని కూడా ఇక్కడ మినియేచర్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకా శ్రీలంకన్ డెమో, అంటే శ్రీలంకలో ఉన్నటువంటి రైలు ఇది. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్, అంటే మనకి ఎక్కడ ట్రైన్స్ యాక్సిడెంట్ అవుతున్నప్పుడు మనకి యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్ అని చెప్పేసి కొన్ని ఉంటాయన్నమాట. అవి అక్కడ చేరుకుంటాయి అనమాట. సో ఇది మ్యూజియం. ఇది నెక్స్ట్ వన్. ఇది 2వ ఫ్లోర్ అండి. ఇందులో మనకి ఎంట్రన్స్లోనే వుడ్తో ఉన్నటువంటి ట్రైన్ మోడల్స్ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంక ఇది కూడా ఇక్కడ ఒక చిన్న మినియేచర్లో మనం పెట్టడం జరిగింది. ఇది కూడా మనకి జాంబియా రైల్వేస్ అంటండి ఇది. తర్వాత 3rd క్లాస్ ఇండియన్ రైల్వేస్ 3rd క్లాస్ బోగి మనకి ఇలా ఉండిపోతుంది. ఇది కూడా మినియేచర్లో పెట్టారు. నెక్స్ట్ బ్రేక్ వ్యాన్, ఇది కూడా నైజీరియన్ రైల్వేస్. నెక్స్ట్ బంగ్లాదేశ్ రైల్వేస్, ఇది 3rd క్లాస్ బోగి ఇలా ఉంటుందంట. ఆ తర్వాత లగేజ్ వ్యాన్ మొజాంబిక్యూ రైల్వేస్ అంటండి. సో ఆ లగేజ్ వ్యాన్ ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది కూడా యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్. ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇది మీకు టోకెన్ సిస్టమ్ మీకు ఐడియా ఉంటుంది. ఆ టోకెన్ సిస్టమ్కి సంబంధించిన మిషన్ ఇది. ఇది ప్యాంట్రీ కోచ్, అంటే మనకి కుకింగ్ అవి చేస్తుంటారు కదండి, అది ఎలా ఉంటుందని చెప్పిస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక ఫ్లోర్లో మనకి ఏం కనిపిస్తుందంటే ట్రైన్లో ఉన్నటువంటి అన్ని భాగాలు అనమాట. అంటే బోగీకి ఉండేటువంటి కనెక్టివిటీస్ కానివ్వండి, ట్రైన్ కింద చక్రాలు ఎలా దేనికైతే కనెక్ట్ అవుతాయి ఆ ఫ్రేమ్ కానివ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు స్టెయిన్లెస్ స్టీల్ వాష్ బేసిన్, మనం భోజనం చేయడానికి వాడే ఒక ప్యాడ్ కానీ, నెట్ కానీ, వాటర్ బాటిల్ నెట్స్ కానివ్వండి, లగేజ్ పెట్టుకునేటువంటి ఐరన్ సెల్ఫ్లు ఉంటాయి కదా అవి కానివ్వండి, ట్రైన్ కింద ఉండే స్ప్రింగులు కానీ, జాకీలు కానీ, ఇంకెలా ఏదైనా సరే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ట్రైన్కి సంబంధించినటువంటి ప్రతి పార్ట్ కూడా అనమాట. ఇవన్నీ కూడా బంప్ స్టాప్స్ అంటారు అనమాట. ఇట్లా రబ్బర్ బంప్ స్టాప్స్ అండి. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా కనెక్టివిటీస్, రెంచులు కానీ, వాటి నట్లు కానీ అన్ని మొత్తం అన్నీ డిస్ప్లే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వుడెన్కి సంబంధించినటువంటి, అంటే వుడెన్ మోడల్స్ అనమాట ఇవి. నెక్స్ట్ వన్, హెరిటేజ్ కార్నర్ అని చెప్పి చిన్న కార్నర్ ఒకటి పెట్టడం జరిగిందండి. ఇదేంటంటే మనకి పాత వస్తువులు అనమాట. చూడండి, కుట్టు మిషన్లు కానివ్వండి, ఇక్కడ చూసుకుంటే పెట్రోల్ కానీ, కిరోసిన్ కానీ కొలిచేటువంటి అవి ఉంటాయి కదండి, డొక్కులు అంటాం కదా, అవి కానీ అనమాట. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి బయో టాయిలెట్. ఇది మనం ట్రైన్లో వాటర్ స్టోర్ అయ్యేటువంటి ట్యాంక్ అంటే ఇది. సో ఇది మనం ఎప్పుడూ చూడలేదు. చూడండి, ఇవన్నీ కూడా మనం ట్రైన్లో మనం పట్టుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. ఇవన్నీ కూడా
మనకి ఐరన్ మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇది చూసినట్లయితే ఇంజిన్లో ఉన్నటువంటి ప్రధానమైన భాగాలు ఉంటాయి కదా, ఆ సిలిండర్ హెడ్ అనమాట. ఇప్పుడు మనకి మోటార్ సైకిల్లో కూడా మనకి లోపల మీరు చూసినట్లయితే ఆ ఇంజిన్ అంతా మనకి పని చేయడానికి ఉపయోగపడేటువంటి భాగాలు అనమాట. నెక్స్ట్ ఇంకా కనెక్టింగ్ రాడ్ అంట. కనెక్టింగ్ రాడ్ అంటే 2 ట్రైన్లు కలిపేది అనుకుంటాం మరి. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇండియన్ రైల్వేస్లో వాడేటువంటి, ఇప్పుడంతా కూడా టెక్నాలజీ మారిపోయింది కాబట్టి ఇవన్నీ మోడర్నైజ్ అయిపోయినాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడైతే వాడటం లేదు. కొన్నిటిని మాత్రమే ఇంకా వాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏదో మనం చూసినట్లయితే ఒక గ్యారేజ్, ఒక రైల్వే గ్యారేజ్లో మనకి లేదా మెకానిక్ షాప్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా మనం ముందుకు వెళ్తే కొన్ని మినియేచర్ మోడల్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఇది డీజిల్ లోకోమోటివ్ అంట. ఇది కూడా ఇవన్నీ ఇండియన్ రైల్వేస్లో ఉన్నటువంటి, మీరు ఈ ట్రైన్స్ అన్నీ కూడా అటు మూవీస్లో కానివ్వండి, లేదా ఒరిజినల్గా మీరు రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి, ఇది లేదా ఢిల్లీ నుంచి నార్త్ నుంచి కానీ సౌత్ నుంచి కానీ వెళ్తున్న ట్రైన్స్ మీరు ఎక్కడైనా చూసుంటే కనుక ఇవన్నీ మీకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే కొన్ని మోడల్స్ ఇంకా ఓల్డ్ అయినా కూడా కొన్ని నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు వందే భారత్ ఇలాగ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత కొన్ని పాత ట్రైన్స్ని మాత్రం మరి ఇప్పటికి పక్కన పెట్టేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ గోడ మీద మనకి ఏన్షియంట్ ఇయర్స్ అంటే దాదాపు 56 సంవత్సరాల క్రితంలో ట్రైన్స్ ఎలా ఉండేవని కూడా ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రొజెక్టర్స్ కానీ కెమెరాస్ కానీ కూడా ఇక్కడ స్టోర్ చేయడం జరిగింది, మ్యూజియంలో స్టోర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనం బయటకు వచ్చేస్తే కనుక ఇలా ఒక ట్రైన్ అయితే పెట్టేసి ఉందండి. ఈ ట్రైన్ లోపల మనకి వెళ్ళి చూద్దామని ట్రై చేశాను. అది నార్మల్గానే ఉంది. ఒకప్పుడు మనం ఇలాంటి ట్రైన్లో ఎక్కేవాళ్ళం. ఇప్పుడు కూడా కొన్ని ఏరియాల్లో ప్యాసింజర్ ట్రైన్స్ మనకి ఇలాగే కనిపిస్తుంటాయి అన్నమాట. చూడండి, ఇదిగో ఎవరో ఫోటోలు తీసుకుంటున్నారు ఆల్రెడీ ఫ్యామిలీస్. సో ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఈ ప్యాసింజర్ ట్రైన్స్ అందరూ ఎక్కిరారనమాట. అంటే ఇది ఒక మోడల్ని అయితే వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ కింద చూసినట్లయితే మీకు స్ప్రింగ్స్ కానీ సిలిండర్స్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇదంతా ఓవరాల్గా మనకి మోడల్ అంతా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక 3 బోగీలు పెట్టారనమాట. అది దాటిన తర్వాత మనకి అసలైనటువంటి రైల్వే మ్యూజియం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఒక ట్రాక్ ఒకటి కనిపిస్తుంది. ఇది టాయ్ ట్రైన్కి సంబంధించిన ట్రాక్. తర్వాత ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది నేరో గేజ్, అంటే మీకు రైల్వేలో మనం అబ్జర్వ్ చేస్తే నేరో గేజ్, మీటర్ గేజ్ ట్రాక్స్ ఉండేవి అనమాట. అంటే నేరో దానికి పట్టాలు తగ్గట్టుగానే వెళ్ళేవన్నమాట. అలాగే బ్రాడ్ గేజ్ మీద పట్టాలు దానికి తగ్గట్టుగా చక్రాల మేరకు ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి ట్రైన్ మోడల్స్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఇది చూసారా, ఇంతకు ముందు మీరు అక్కడ చూసినవన్నీ మినియేచర్స్ అయితే వాటికి సంబంధించినటువంటి ఒరిజినల్ బోగీలు, ఒరిజినల్ ఇంజిన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట మీకు. అంటే అక్కడ మినియేచర్లో మీకు మ్యూజియంలో చూడొచ్చు, ఇక్కడేమో ఒరిజినల్గా కూడా అదే కాంపౌండ్లో మీకు వేరే గేట్ దాటినట్లయితే ఆ గేట్ లోపల నుంచి ఇవన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా లగేజ్ మోసే ఉన్నాయి, మనకి మెడికల్ హెల్ప్ చేసే ఉన్నాయి, ప్రయాణికుల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళేటివి ఉన్నాయి. ఇలా అన్ని రకాల బోగీలు కూడా ఉన్నాయి అన్నమాట. ఇది చూసారా, చాలా ఓల్డ్ ట్రైన్ మోడల్. అసలు మన జనరేషన్ అయితే, అంటే ఒక 80s జనరేషన్ అయితే ఇటువంటి మోడల్ని అసలు ఇప్పుడు దాకా ఈ మోడల్లో ఇప్పుడు వరకు ప్రయాణించినట్లయితే మనకి ఎక్కడ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీకు నేరో గేజ్ చెప్పాను చూసారా, ఇదే నేరో గేజ్ అండి. ఈ నేరో గేజ్ మీద ట్రైన్లు అనేవి అప్పటి మోడల్లో మనకి ఇలా ఉండేవన్నమాట. చూడండి ఎంత మొత్తం ఐరన్ అంతా కూడా తుప్పు పట్టేసింది. ఇది నేరో గేజ్ పట్టాలు చాలా దగ్గరగా ఉంటాయి, వాటి మీదే ఇది రన్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకటి నీలగిరి మౌంటైన్ రైల్వే ఒకటి తీసుకొచ్చి పెట్టారండి. అక్కడ పిల్లలు సరదాగా ఆడుతున్నారు. అది నీలగిరి మౌంటైన్ ట్రైన్ అనమాట. అంటే మౌంటైన్ ఎక్కడికి ఉపయోగించే ప్రత్యేకమైన బోగి అనమాట. ఇది కొంచెం వుడెన్ తోటి కన్స్ట్రక్షన్ అయి ఉంటుంది. ఇంకా టాయ్ ట్రైన్ అని చెప్పాను కదా, ఈ టాయ్ ట్రైన్లో మనకి ఒక రైల్వే స్టేషన్ ఇస్తారండి. ఆ టికెట్ తోటి మనం ఎక్కొచ్చు. నేనైతే ఎక్కలేదండి, ఎందుకంటే అది చాలా చిన్నగా ఉండి మనం ఆ ట్రైన్ ఎక్కితే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అది వేస్ట్ అవుతుందని అనిపించింది నాకు. పిల్లలైతే ఎక్కుతూ ఉన్నారు, కొంతమంది పెద్దలు కూడా ఎక్కారు. ఈ లోపల మిగతా అన్నీ కూడా చూడడానికి వెళ్ళిపోయాను. టాయ్ ట్రైన్ అయితే బయలుదేరిందండి. ఇది మనం తీసుకున్నటువంటి 40 రూపాయల టికెట్లోనే ఇంక్లూడింగ్ అనమాట. నేను లాస్ట్లో ఎక్కుదాం అనుకున్నాను కానీ ఇంక నేను బయటకు వచ్చేసాను అనమాట. సో ఇదంతా ట్రాక్ అనమాట. ఆ మ్యూజియంలో చుట్టూరు కూడా ఈ టాయ్ ట్రైన్ తిరుగుతూ ఉంటుంది. ఆ టాయ్ ట్రైన్లో మీకు ఎక్కినటువంటి పిల్లలందరూ కూడా, పిల్లలతో పేరెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కారు. 2 బోగీలు ఉంటాయి. ఇది అలాగా ఒక 10 మినిట్స్ ఒక రౌండ్ వేసి మళ్ళీ సేమ్ స్టేషన్లోకి వెళ్ళి దింపేస్తుంది అనమాట. సో మనకి టికెట్ మీద ఒకసారి మాత్రం ఎక్కించుకుంటారు. నెక్స్ట్ ఇంకా వందే భారత్ బోగి, ఇది ఫ్రేమ్ అనమాట అండి. వందే భారత్లో మనం ఇప్పుడు చూస్తున్న వందే భారత్ లోపల ఫ్రేమ్ వర్క్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇలాగా స్కెల్టల్ బాడీ మీద మనం
ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్ కానివ్వండి, ఏసీస్ కానివ్వండి, లైటింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా సెట్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ శాంసంగ్ స్టీమ్ క్రేన్ అండి. ఇది చాలా సంవత్సరాల క్రితంది. అంటే ఇక్కడ స్టీమ్ తోటి అంటే ఆవిరితోటి నడిచేటువంటి భోగి దీని మీద క్రేన్ అనమాట అండి. ఇది చాలా బరువులు లిఫ్ట్ చేయడానికి, వీల్స్ని మార్చడానికి కానివ్వండి, ఇంకా రైల్వేలో ఏదైనా పనులు అవసరమైనప్పుడు దీన్ని వాడుతూ ఉంటారని తెలిసింది. సో ఇది చూసారు ఎంత పెద్ద క్రేన్ ఇది. నెక్స్ట్ వన్ బ్రాడ్ గేజ్ ఇన్స్పెక్టర్ కార్ అంటండి. బ్రాడ్ గేజ్ అంటే మీకు చెప్పాను ఇప్పుడే, మనకి నేరో గేజ్, మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్ అలా ఉంటాయి కదా, అలాగనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే రైలు పట్టాల కింద ఉన్నటువంటి బేసు మనకి ఎవల్యూషన్ ఆఫ్ ట్రాక్ అనమాట చెప్పాలంటే. ఇది ముందు ఇక్కడ చూసినట్లయితే కింద మనకి టేకు కానీ ఇతరత్ర బలమైన చెక్క ఉండేది. తర్వాత ఇలా ఐరన్ కనెక్టివిటీ ఉండేది. తర్వాత ఇలాగ ఇక్కడ ఇది కూడా ఐరన్ తోటి ఉండి రివర్స్లో ఉన్నటువంటి బేస్ అనమాట. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ఇది సిమెంట్ కాంక్రీట్ బేస్ అనమాట. ఇలా మనకి కనెక్టివిటీస్ ఇలా ఉండేవి. నెక్స్ట్ ఇంక ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైలు పట్టాలన్నమాట. అంటే మీకు చూడడానికి అన్నీ ఒకేలా ఉన్నాయి కానీ దానిపైన కనిపిస్తున్నటువంటి సర్ఫేస్ డిఫరెంట్ సైజులో ఉందండి. నెక్స్ట్ ఇంకా భోగి పార్క్. ఈ భోగి పార్క్లో మీకు రైలు చక్రాలు ఎలా ఉన్నాయి, ఇంతకుముందు ఎలా ఉన్నాయి, తర్వాత ఎలా ఎవల్యూట్ అయినవి అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అన్నీ కూడా బయట ఓపెన్లోనే పెట్టేశారండి. ఎలాగ మనకి పిన్స్ అనేవి ఎలా ఉన్నాయి, భోగి పట్టాలు పైన ఈ ట్రాక్ పైన ఏ ఫ్రేమ్ మీద అవి అతుక్కుని ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. మనం రైల్వే గ్యారేజ్లోకి వెళ్ళాలని ఉండదన్నమాట. ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత ఇది మీకు చూసినట్లయితే సిగ్నల్ ఎలాగా మనకి ఎలా మారుస్తారు అనేది కూడా ఉంది. ఇది ఓల్డ్ టైప్ అనమాట అండి. అక్కడ పైన ఒక రెక్కలా కనిపిస్తుంది, అది కదులుతూ ఉన్నప్పుడు మనకి అది గ్రీను రెడ్ ఇలాగా మారుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంక ఇది రోలర్లా కనిపించేటట్టు ఓల్డ్ ట్రైన్ అనమాట. ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోలర్లా ఉన్న ఓల్డ్ ట్రైన్ పక్కనే మనకి మ్యూజియం ఉంటుందండి. ఇదే అసలైనది. ఇంతకుముందు మీరు మినియేచర్లు చూశారు, ఇక్కడ కూడా మినియేచర్లు ఉంటాయి. ఇక్కడ వుడెన్ మినియేచర్లు ఉన్నాయి, ఇంకా చాలా రకాలైనటువంటి ట్రైన్ మినియేచర్లు ఉన్నాయన్నమాట. సో ఇందులో ఒక ఇంపార్టెంట్ది కూడా ఉంది, అది కూడా చెప్తాను మీకు. సో ఇవన్నీ కూడా ట్రైన్కి సంబంధించినటువంటి మోడల్స్. మీరు చూసినట్లయితే కనుక మీరు కూడా పిల్లల్ని కనుక తీసుకెళ్ళినట్లయితే కనుక వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఆల్మోస్ట్ మీకు 2.5 hours టైము మనకి పడుతుందండి. ఇదంతా కూడా ప్రతి దాంట్లోని ఒక్కొక్క డీటెయిలింగ్ ఉంటుంది, మంచి అవగాహన కల్పిస్తుంది. రైల్వే ఎలాగ రన్ అవుతుంది, రైల్వే ఎలా ప్రారంభమైంది, అది ప్రస్తుతానికి ఎలాంటి నెట్వర్క్ ఉంది, ఇవన్నీ కూడా డీటెయిలింగ్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వన్ మీరు ఈ రూమ్లోనే మీరు చూడాల్సింది ఇది అద్భుతమైనటువంటి ఒక రైల్వే ట్రాక్ సిస్టమ్ అనమాట. ఇది తమిళనాడు సిటీలో ఉన్నటువంటి కొన్ని స్టేషన్స్ని ఉపయోగించుకొని ఇంచుమించుగా ఆ మోడల్స్ తయారు చేశారు. అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉండకపోయినా ఒక మినియేచర్ ట్రాక్ సిస్టము, మినియేచర్ రైల్వే స్టేషన్స్, మినియేచర్ రైల్స్, సిగ్నల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి 3 లైన్స్లో ట్రాక్స్ కనిపిస్తున్నాయి. ఒకటి డౌన్లో కనిపిస్తుంది చూసారు, అది. సెకండ్ వన్ మిడిల్, తర్వాత అప్ వన్ అనమాట. అప్ వన్లో కనిపిస్తుంది ఒక బ్రిడ్జ్ మీద వెళ్ళేటువంటి టైప్ అన్నట్టు సెట్ చేశారనమాట. ఇదంతా కూడా కరెంటుతో, అంటే ఒరిజినల్గా మనకి రైల్వేస్లో ప్రస్తుతం ఎలా అయితే కరెంటుతో నడుస్తుందో అలా కరెంటుతో పవర్తో నడిచేటువంటి ట్రైన్ లోపల మినియేచర్ ట్రైన్ ఉంటుందండి. చుట్టూ కూడా మనకి లోపలికి వెళ్లకుండా బ్యారికేడ్ అయితే పెట్టడం జరిగింది. చూడండి ఒరిజినల్గా మీకు ఎలా అనిపిస్తుందో, ఒరిజినల్గా హిల్స్ రీజియన్లో ట్రైన్ ఎలా ఉంటుందో, ట్రాక్స్ ఎలా ఉంటాయో, ఆ కనెక్టివిటీ సిస్టమ్ ఎలా ఉంటుందో, నెక్స్ట్ ఇంకా జంక్షన్స్ ఎలా ఉంటాయో, ట్రాక్లు క్రాసింగ్, లెవెల్ క్రాసింగ్లు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా చాలా డీటెయిలింగ్గా మీకు చాలా డీటెయిలింగ్గా ఉంటాయి. ఇది రైల్వే స్టేషన్ అనమాట. సో పిల్లలు కనుక ఈ ప్లేస్కి వెళ్ళినట్లయితే చాలా చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలామంది ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు. మేము వెళ్ళేటప్పటికి ఒక ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి. ఆ ట్రైన్ మేము అలా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. ఆ ట్రైన్ ఎలా ట్రాక్స్ చేంజ్ అవుతుంది, స్టేషన్ దగ్గర ఎలా అవుతుంది అనేది చాలా డీటెయిలింగ్గా మనకి ఇవ్వడం జరిగింది. ఇంత తక్కువ ప్లేస్లో మినియేచర్లు తయారు చేసి మనకి విజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ఈ రైల్వే మ్యూజియం పెట్టినటువంటి ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ రైల్వేస్ వారికి వాళ్ళు ధన్యవాదాలండి. ఇలాంటివి చూస్తామనుకోలేదు. ఎందుకంటే మనం ఇండియా రైలు ఎక్కడం దిగడం తప్ప మనం ఇంత డీటెయిలింగ్గా మనకి ఎవరు ఇక్కడ ఉండదన్నమాట. మీరు నెట్లో సెర్చ్ చేసుకున్నా కూడా ఇంత డీటెయిలింగ్ ఉండదు. సో మనం ఆ మ్యూజియంని సందర్శించినట్లయితే కనుక మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. ఈ సమ్మర్లో కనుక మీరు చెన్నై కనుక టూర్ వేసినట్లయితే కనుక, ఎవరైనా ఆల్రెడీ చెన్నైలో ఉంటే కనుక కనీసం మీరు ఒకరోజు దీన్ని కేటాయించండి. మీకు చాలా దగ్గర అనమాట. చెన్నై రైల్వే స్టేషన్కి ఇది ఆవడి అనేటువంటి రోడ్డుకి వెళ్ళే దారిలో అన్నానగర్ అనేటువంటి ఏరియాలో ఉంటుందన్నమాట. ఇది రోడ్డు పక్కనే ఉంటుంది. టికెట్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనమాట. అసలు మీరు ఒక్కసారి కనుక లోపలికి వెళ్ళినట్లయితే మీరు ఇంకా మెస్మరైజ్ అవుతారు. సో టాయ్ ట్రైన్స్ ఎక్కడం కానీ ఇవన్నీ ఎక్కడైనా ఉంటాయి, కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మినియేచర్ ట్రైన్స్, పర్టికులర్లీ
ట్రైన్ ఒరిజినల్ మోడల్స్. నెక్స్ట్ వన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒరిజినల్ మినియేచర్ రైల్వే సిస్టమ్, అంటే అటు రైల్వే స్టేషన్స్, ట్రాక్స్, సిగ్నల్స్, ఇంకా అన్నీ చెప్పుకోవాలంటే ఇలా మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఒకే చోట మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అసలు ఇటువంటిది మీరు ఎక్కడ అయితే చూడరు. నెక్స్ట్ వన్, ఇంకా ఇంతకుముందు పూర్వం మనకి టికెట్స్ రైల్వే స్టేషన్లో ఇచ్చేవారు. ఆ టికెట్స్ ఎలా ఉంటాయంటే ఒక చిన్న అట్ట ముక్కలా ఉండి ఇదిగో ఇలా ఉంటాయి అన్నమాట ఇవి. సో ఎవరైనా సరే మీరు ఇటువంటివి కూడా వాడి ఉన్నట్లయితే కనుక నాకు కింద కమెంట్ చేయండి. ఇది టికెట్ మీద ప్రింట్ చేయడానికి పనిచేసేటువంటి మిషన్ అనమాట. ఇవన్నీ మీకు డిస్ప్లే చేసినవన్నీ కూడా టికెట్స్ డిఫరెంట్ ఏరియాస్లో రైల్వే టికెట్స్ అనమాట. ప్రస్తుతానికి ఏమేమి వాడట్లేదు మనం. తర్వాత ఒక పేపర్ మీద ప్రింట్ ఇవ్వడం కానీ ఇలా ఈమెయిల్ టికెట్ కానీ వాడుతున్నాం అనమాట మనం, ఎలక్ట్రానిక్ టికెట్స్. ఎవరైనా కూడా 80s 90s కిడ్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఇది తెలిసే ఉంటుంది వాళ్ళకి. ఇది ఎవరైనా మీరు చూసినట్లయితే కనుక కమెంట్ చేయండి. సో ఇదండి ట్రైన్ మ్యూజియం గురించి. మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా సరే చెన్నై వెళ్తే కనుక ఖచ్చితంగా మీరు ఈ ట్రైన్ మ్యూజియంని అయితే విజిట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.